ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం ఉన్నాం ఉప్పుగూడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి లలితబాగ్ ఏరియాలో. ఇక్కడ మల్లికార్జున స్వామి నగర్ ఉంది. అందులో ఏంటంటే స్పెషల్గా గణేష్ని ఈసారి వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ గణేష్ స్పెషల్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. మనందరికీ తెలుసు పెహల్గాంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. పహల్గాంలో ముందు ఇన్సిడెంట్ ఏంటో తెలుసు, తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ మనం చూసాము. అదంతా రిఫ్లెక్ట్ అయ్యేలాగా వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించారు స్వామివారిని. చూడొచ్చు గణేష్ని ఒక్కసారి. పోలీస్ ఆఫీసర్ స్టైల్లో మన గణేష్ కనిపిస్తుంటే, గణేష్ స్వామి దగ్గర ఉండేటువంటి మూషిక రాజుకు కూడా వాళ్ళు సేమ్ పోలీస్ డ్రెస్ వేశారు. అటువైపు ఇటువైపు కూడా మూషికాలు ఉన్నాయి. ఆ మూషికాలన్నీ రైఫిల్స్ పట్టుకొని నిజంగా ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇలాగే జరిగిందా, ఇంత పెద్ద పెద్ద రైఫిల్స్, తుపాకులు, గన్లు ఎన్ని పట్టుకొని కాల్చారా వాళ్ళందరూ అన్నట్టుగా మనకి అనిపిస్తుంది అవి చూస్తుంటే. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ ఏంటంటే అందులో విఘ్నేశ్వరుడు ఉన్నారు, సేమ్ టైము బాబా కూడా ఉన్నారు. ఆ గుడిలోనే వీళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటారంట. సో ఈ ఇయర్ కూడా ఇక్కడ పెట్టారు. తర్వాత బ్రహ్మోసును కూడా ప్రతి చోట క్షిపణులు కూడా, బ్రహ్మోసు క్షిపణులు కూడా మనకు మొత్తం అంతా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక్క చోటే కాదు, రోడ్ అంతా కూడా బ్రహ్మోసు, తర్వాత ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో కనిపించేలాగా పిఎం మోడీ గారు మనకు మొత్తం ఎక్కడ కనిపించినా కూడా ఆయనవే కటౌట్లు, అలాగే ఇంకా ఆయనకు సంబంధించినటువంటి బ్యానర్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎంటర్ అవుతుంటేనే మనకి మొత్తం అక్కడికి వెళ్ళామా, నిజంగా పెహల్గాంలో ఉన్నామా, నిజంగా ఆపరేషన్ సింధూర్ ఇలా జరిగిందా అనిపిస్తోంది. మీరు ఒక్కసారి చూడండి, పెహల్గాంలో అప్పుడే పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళడం, ఆ మనిషి ఉగ్రవాదుల చేతిలో కాల్పులకు గురయ్యి చనిపోవటం, ఎదురుగుండా భార్య ఏడవటం, ఆ పిక్కు కూడా అప్పట్లో అందరికీ కూడా బాధ అనిపించినటువంటి, ప్రతి ఒక్కళ్ళ మనసుని కదిలించినటువంటి సన్నివేశం అది. ఆ పిక్కు చూసిన వాళ్ళు బాధపడని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆ పిక్కును కూడా వాళ్ళు ఇక్కడ పెట్టేస్తున్నారు. లోపలంతా పొగ ఉంది, అందుకే మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రైట్, ఇక్కడ చూడండి మొత్తం రష్యన్ ఇండియన్ బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అని చెప్పేసి మొత్తం ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అంబులెన్స్, డిఫెన్స్కి సంబంధించినటువంటి అంబులెన్స్, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అంబులెన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అసలు లోపలికి వస్తే నిజంగానే ఆపరేషన్ సింధూర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మొత్తం నిర్వాహకులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఈసారి ఎంచుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటి ఈసారి స్పెషల్, ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? ఇలాంటి కాన్సెప్ట్ అంటే డిఫరెంట్గా ఉండాలని కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రజలందరికీ ఖైరతాబాద్ అంటే ఒక పెద్ద వినాయకుడు, బాలాపూర్ అంటే ఒక లడ్డు వినాయకుడు, మా ఉప్పుగూడకు మల్లికార్జున స్వామి నగర్కి ఒక థీమ్ వినాయకుడు కావాలి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్న వినాయకుడు కావాలి. అదే దాంతోపాటు దేశభక్తి, దైవభక్తి రెండు మిక్స్ అయి ఉండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని తీసుకున్నాము. ఆపరేషన్ సింధూర్లోనే భాగంగా ఈ వినాయకుని ప్రతిమని ఈ రకంగా రెడీ చేసుకోవడం కానీ, ఈ మూషికాలను ఆర్మీ సోల్జర్స్ రూపంలో రెడీ చేయడం కానీ, ఈ బ్రహ్మోస్ మిజైల్స్ రెడీ చేయడం కానీ, S-400 వెహికల్ రెడీ చేయడం కానీ, టోటల్ ఈ టెంపుల్ మొత్తం ఒక సింధూర్కు సంబంధించిన ఘటనలు ఏవైతే జరిగినాయో అవన్నిటినీ తెలుపుతూ ఒక మెసేజ్ ఇచ్చే రకంగా ఇది ఆపరేషన్ సింధూర్ని ఎంచుకున్నాము. కొత్త కాన్సెప్ట్ ఉండాలని ఉద్దేశం. ఇది ఆల్మోస్ట్ 2.5 months అయింది స్టార్ట్ చేసి. మేము మీరు ఇక్కడే తయారు చేశారా లేకపోతే తయారు చేసి తీసుకొచ్చారా? వినాయకుడు ఒక్క విగ్రహం మాత్రము రాజేందర్ నగర్లో రెయిన్బో ఆర్ట్స్ అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. చెప్పి చేయించుకున్నాము. మనం కస్టమైజ్డ్ మేమే వాళ్ళకు ఒక ప్రింట్ ఇచ్చేసేసి ఒక జిరాక్స్ కాపీ ఇచ్చి వాళ్ళకి రెడీ చేయించుకున్నాము. ఎన్ని ఫీట్స్ ఉండాలి, ఏ స్టైల్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఆయన బెల్ట్ ఏ రకంగా ఉండాలి, ఆయన చేయి ఏ రకంగా ఉండాలి, ఇక్కడ ఏదన్నా ఫ్లాగ్ లాంటిది మనకు బొట్టు రూపంలో, నామం రూపంలో ఫ్లాగ్ ఏదన్నా ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మాకు సంబంధించిన, అంటే డే బై డే డెవలప్ అవుతున్న కొద్దీ దాంతో తెలిసి చేయించుకున్నాం. అది సో మీరు అనుకున్నట్టు వచ్చిందా? చాలా సంతోషంగానే వచ్చింది అండి, చాలా బాగా వచ్చింది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి, ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ని. మీరు లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు సంవత్సరం కూడా కాన్సెప్ట్ తెలియనట్టున్నారు. చంద్రయాన్ 3 పెట్టుకోవడం జరిగిందండి. అప్పుడు కూడా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, రాకెట్ నమూనాను కూడా పెట్టుకోవడం జరిగింది. ఈసారి మన పహల్గాం అటాక్ని చూసిన తర్వాత మా మధ్యలో అదే పెట్టాలని ఆలోచన అనిపించింది. మన భారత ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలకు, ముఖ్యంగా ఇది మహిళలకు సింధూర్ చేసే ప్రయత్నం చేశారు ముష్కర్లు. వాళ్ళతో వీలైనంత వరకు ఎంత అన్యాయం చేయాలో మన భారతదేశ మహిళలకు చేశారు. దానికి గౌరవప్రదంగా మన భారత ప్రభుత్వం కేవలం 2 మహిళలచే, భూమిక గారు మరియు సోఫియా ఖురేషీ గారితోని పాకిస్తాన్కి మన సత్తా ఏందో చాటి చూపారు. వారిద్దరు గొప్పతనాన్ని, మన భారతదేశం యొక్క త్రివిధ దళాల గొప్పతనాన్ని ప్రపంచాన్ని మొత్తానికి చాటేటట్టుగా కనీసం మాతో అయినంత వరకు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనే టీం పండాలు చేయడం అయిందండి.
చాలా వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఇప్పటివరకు హైదరాబాద్లో ఎక్కడా లేదనుకుంటా, నాకు తెలిసినంత వరకు మీదే స్పెషల్గా ఉంది. ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అందరి హృదయాలని తాకేలా ఉంది ఇది. చిన్నగా కొంచెం చేయగలిగారండి అందరూ. కొందరు ఇంకెక్కడ విన్నాను వినాయకుడు రూపంలో పెట్టుకున్నారు. మాలాగా మొత్తం పురవీధులు అన్నీ కూడా మిజైల్స్తో నింపలేకపోయారు, ఇంత ఫ్లెక్సీ వర్క్ కూడా చేయలేకపోయారు. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆలయంలో ఒక 20 minutes వీడియో కూడా ప్రిపేర్ చేసి మినీ థియేటర్ లాగా రెడీ చేసుకొని దాంట్లో పిల్లలకు కానీ పెద్దలకి తెలియని వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము సింధూర్ గురించి. డైలీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్ స్కూల్స్ పిల్లలు కూడా వస్తున్నారు. నిన్న కొన్ని షోస్ కూడా రన్ అయ్యాయి. మా కార్యకర్తల దగ్గరుండి వాళ్ళకి ప్లే చేసి ఒక్కొక్కరిని లోపల తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చూపించి దర్శనం చేయించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మేము కూడా అనుకోలేదు ఇంతవరకు రీచ్ అవుతామని చెప్పేసి. స్వామి మా కష్టాలను చూశాడో లేకపోతే తను కూడా ఎంతో చూపించాలనుకున్నాడు. దాని గురించి మేము అనుకొని వచ్చాము. వెరైటీగానే ఉండాలా, మెయిన్గా సింధూర్ ఇద్దరు మహిళల గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాము, మహిళా శక్తిని చూపించాలనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎల్లుండి 30వ తేదీన ప్రత్యేకంగా మహిళలకు మహిళా శక్తి ప్రదర్శన అంటే ఈ పురవీధుల్లో అన్నీ కూడా ఇక్కడ ఉప్పుగూడ జెండా మరియు లలితాబాగ్ సర్కిల్ 2 ఉంటాయి. ఆ మధ్యలో రంగోలీ కాంపిటీషన్స్ ఉంటాయి. దాదాపు ఒక 300 మంది మహిళలు రంగోలీ కాంపిటీషన్లో పాల్గొంటారు. వారితో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఒక 4-5 వేల మంది గ్యాదరింగ్ ఉంటుంది. ఆ రోజు కూడా చాలా వరకు మీరు మహిళా శక్తి ప్రదర్శన వాళ్ళతో అయ్యేది వాళ్ళు చూపించగలుగుతారు. అక్కడ మనం చూసి ఆనందించవచ్చు. అది సో ఇట్లా క్రమేణా భారతదేశంలో మహిళల శక్తి ఎప్పటి నుంచో ఉన్నది. ఝాన్సీ లక్ష్మీబాయితో కానివ్వండి, అహిల్యాబాయి అని చెప్పేసి నార్త్లో ఉంటుంది ఒక ఆమె. అట్లా ముష్కర్లకు మహిళా శక్తి తెలియక, భారత పౌరులందరికీ తెలుసు భారతదేశం యొక్క మహిళల సత్తా గురించి. ముష్కర్లకు తెలియక వాళ్ళు పాకిస్తానీలు కాబట్టి వాళ్ళు ఆ రోజు అక్కడ అటాక్ చేసి మీ మోదీకి చెప్పుకోపో అన్నారు. దానికి పరిణామాలు ఏందో వాళ్ళు భరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అలా అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని క్షిపణులు పెట్టుకున్నాము, బ్రహ్మోస్ మిసైల్స్ పెట్టుకున్నాము. S-400 వెహికల్. S-400 అంటే సుదర్శన్ చక్రం. మన విష్ణుమూర్తి చేతిలో సుదర్శన్ చక్రం అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మన ఇండియాలో అది వచ్చినప్పుడు అది మూవేబుల్ ఎక్కడైనా తీసుకెళ్ళి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది 6 వెహికల్స్తో కనెక్టెడ్గా ఉంటుంది. మనం అందులో నుంచి ఒకటి చేసుకున్నాము. ఓన్లీ మిజైల్ రిలీజింగ్ వెహికల్ ఒకటిది. 4 మిజైల్స్ ఉంటాయి ఒక్కొక్క వెహికల్కి. ఒకటి 60 kilometers దూరంలో ఉన్నది ఛేదించగలుగుతుంది. మ్యాక్సిమం 400 kilometers దూరం ఉన్నది కూడా ఛేదించగలుగుతుంది. లేదండి, ఖాళీ నమ్మున పెట్టుకున్నాము. ఖాళీ నమ్మున చేయగలుగుతాం కదా, అంతకన్నా ఏం చేయగలుగుతాం. మాకు దేవుడు అంతనే శక్తి ఇచ్చారు. బ్రహ్మోస్ మిసైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. జస్ట్ ఫైర్ అండ్ ఫర్గెట్. అది వరల్డ్స్ మోస్ట్ ఫియర్డ్ మిసైల్ అని కూడా అంటారు. ఎన్ని కొటేషన్స్ ఉన్నాయి దానికి. దాని ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మపుత్ర అనేది మన దగ్గర ఉంటుంది, MOS అనేది రష్యా దగ్గర ఉంటుంది, మోస్ నది. 2 నదుల పేర్లు పెట్టుకుంటూ బ్రహ్మోస్ అనే మిసైల్ పేరు పెట్టు. అది మన సౌండ్ కంటే కూడా 3 రెట్లు వేగంగా వెళ్ళి శత్రు దేశాన్ని నాశనం చేసే సత్తా దానికి ఉంటుంది. మన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్సే వాడారు మన వ్యోమిక గారు. 15 ఎకరాల జైషే మొహమ్మద్ స్థావరాలని, ఉగ్ర క్యాంపులని దీంతో పేల్చివేయడం జరిగినది. సో బ్రహ్మోస్ గొప్పతనం అది. 3600 నుంచి 4000 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తే సత్తా దానికి ఉంటుందండి. సో ఇవన్నీ స్టడీ చేసుకొని చూసుకున్న తర్వాత మెయిన్గా మాకేమనిపిస్తుంది, మన మహిళలకు అక్కడ మా అక్కలకు మా చెల్లెలకు జరిగిన బాధని కనీసం దాని తర్వాత ఫస్ట్ బాధ జరిగింది, తర్వాత భారతదేశం ఇచ్చిన చనువుతోని 2 మహిళలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్కే కాదు వేరే దేశాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాతోని, మహిళలు సరిపోతారు మీతో పోట్లాడడానికి అన్న ఉద్దేశంతో సింధూర్ థీమ్ పెట్టామండి. సూపర్ అండి. అసలు చూసారు కదా, ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్న రోజులు ఇవి. బట్ అందుకు వీళ్ళు భిన్నంగా ఆడవాళ్ళనే కాన్సెప్ట్ తీసుకుంటూ, అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు 2 మహిళామణులు, అలాంటి వాళ్ళకి శాల్యూట్ చెప్తూ వీళ్ళు తీసుకున్నటువంటి థీమ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకొకటి, జస్ట్ ఏదో పెట్టామంటే పెట్టాము ఎన్ని చూడ్డానికి బాగున్నాయి అన్నట్టు కాకుండా దాంట్లో పెట్టిన ప్రతి దాని గురించి కూడా అంత క్లియర్గా వాళ్ళు నాలెడ్జ్ నింపుకొని వాళ్ళ బుర్ర నిండా మళ్ళీ మనకు అవన్నీ చెప్తున్నారు. నిజంగా దానికి కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకసారి S-400 కూడా ఆన్ అవుతుందంట, దాన్ని చూద్దాం. S-400 వెహికల్ అనమాట ఇది. అంటే దాన్ని రెప్లికా పెట్టారు ఇక్కడ. నిజం వెహికల్ ఎలా ఉంటుందో దాని నమూనా ఇది. ఎంత బాగుందో చూడండి. ఇది ఆన్ ఆఫ్ కూడా అవుతుంది. ఇదిగో ఆన్ అయింది, చూసారా? పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు వచ్చారంటే మాత్రం. లోపల వీడియో చూస్తారు, స్వామివారిని చూస్తారు, సేమ్ టైము S-400 కూడా ఒకసారి ఎక్కేయచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.